పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ప్రాథమికంగా ఫిర్యాదుదారు మోటార్ సైకిల్పై ప్రయాణిస్తూ బ్యాగ్ను సైడ్ హ్యాండిల్కు వేలాడదీస్తుండగా అది కింద పడిపోయిందని గుర్తించారు. సీసీ కెమెరాల పరిశీలనలో స్పీడ్ బ్రేకర్ వద్ద పడిందని ఆ వ్యక్తి దాన్ని తీసుకెళ్లడానికి తెలిసింది. పోలీసులు అతన్ని గుర్తించి బ్యాగ్లోని బంగారం స్వాధీనం చేసుకుని యజమానికి అప్పగించారు. తూప్రాన్ డీఎస్పీ నరేంద్ర గౌడ్ పోలీసులు సిబ్బందిని అభినందించి సమర్థవంతమైన చర్యతో కేవలం 1 గంటలోనే ఆస్తిని రికవరీ చేయగా బాధితుడు ఆనందం వ్యక్తం చేశాడు. టీ పాయింట్ ఉంది, కేఎన్ఆర్ టీ పాయింట్ చిన్న చాయ్ బండి పెట్టుకుని అక్కడ అన్న టీ దానికి ఇస్తున్నాడు. అక్కడ చూసామంటే బ్యాగ్ పడి ఉన్నది. అరే ఇక్కడ బ్యాగ్ పడ్డది నాగరాదు అంటే అది తీసుకురాపో అన్న ఏందో చూద్దాం, మరి అది ఎవరు ఏందో ఎవరైనా వస్తే ఇద్దామని అంటారు. తెచ్చేసరికి ఓపెన్ చేసే వరకు గోల్డ్ ఉంది సార్ అక్కడ. అరే ఈ గోల్డ్ ఉన్నది కదా, ఈరోజు శ్రీరామ్ ఉంది కదా కూతురు అని చెప్పి ఇక పక్క కార్లో పెట్టుకున్నాను. అన్న అక్కడ ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ రాగానే ఏం చేద్దామని ఎవరన్నా వస్తుండ సార్ అన్న వరకు అంటే అప్పుడే పోలీసులు సంప్రదిస్తారు. అక్కడ చూసేవారు సార్ ఎస్ఐ వచ్చిండు. సార్ అది అంటే ఇక్కడ మనం దొరికిందారా బాబు అంటే సార్ మన దగ్గర ఉందని ఏ బాబు అని తీసుకొచ్చి సార్ హ్యాండ్ ఓవర్ చేసాం సార్. సంతోషం తట్టుకోలేకుండా అంత బాధలు అన్నోళ్ళము అట్లా ఇప్పుడు సంతోషం అయింది సార్. మాకు కొడుకులు లేని వాళ్ళం సార్, బిడ్డలు 3 బిడ్డలు నాకు. ఇప్పుడు మాత్రం మా హృదయం మొత్తం అన్ని దిక్కుల వాళ్ళు చూసి నాకు బంగారం సీసీ కెమెరా ద్వారా అన్ని వాళ్ళ రామన్పల్లి కాడ ఏంటనే చెప్తుండే. అయితే నేను ఎమర్జెన్సీలో 100 నెంబర్కి కాల్ చేసినట్టే. మా పెళ్లి రోజు చాలా సంతోషం, బంగారం చాలా సంతోషం. ఈరోజు తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్లాపూర్ గ్రామానికి చెందిన నర్సింహులు అనే వ్యక్తి తన కూతురు పెళ్లి రోజు సందర్భంగా ఆయన ఒక 9 తులాల గోల్డ్ గదా క్రమంలో అక్కడ స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆ బ్యాగ్ ఏదైతే ఆభరణం ఉన్న బ్యాగ్ కింద పడడం జరిగింది. తర్వాత ఆయన అక్కడికి ముందు వెళ్ళిన తర్వాత ఆయన చూసుకొని మమ్మల్ని ఈ బ్యాగ్ను గమనించేసి ఆయన దాచిపెట్టడం జరిగింది. అదే విషయాన్ని కృష్ణకు షేర్ చేసుకున్నాడు. వెయిట్ చేసిన క్రమంలో పోలీసులు అప్రోచ్ కావడంతో నిజాయితీతోటి ఆయన ముందుకు వచ్చేసి ఆ బ్యాగ్ని పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పుడు దాకా మీరు చూసినారు ఆ బ్యాగ్లో అవి మొత్తము 9 తులాల వరకు అభినందిస్తూ కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎవరైనా కూడా ఈ బంగారు నగలు ఎప్పుడైతే విలువైనవి ఉన్నాయి, సో ఇలాంటివన్నీ క్యారీ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. హేస్టీగా ఏంటంటే ఐడి పార్టీ సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా చేసినారు. మా ఐడి